అదే నమస్కారం. మనం కేసుల గురించి మాట్లాడుతున్నాం, తీర్పుల గురించి మాట్లాడతామని చాలామంది అన్నారు. నాకు అనిపించింది ఇది చెప్పాలి. అది 2019 జూన్ 20 స్కూల్ వ్యాన్ రావటం లేట్ అయింది. దాంతో 3.5 సంవత్సరాల పసిబిడ్డని జిమ్ కోచు, కాలేజీలో స్కూల్లో కరాటే ట్రైనర్ వాడు సాయి కిరణ్ అనేవాడు. ఆ 3.5 సంవత్సరాల పసిబిడ్డని తీసుకొని పైకి తీసుకెళ్ళి లైంగికంగా ఆ పిల్లల్ని ఇబ్బంది పెట్టబోయాడు. ఇంకా ఆ పిల్ల పెద్దగా అరిచింది, ఏడ్చింది. దాంతో వెళ్ళిపోయాడు. కిందకు వచ్చేసింది. స్కూల్ వ్యాన్ ఎక్కింది. నెక్స్ట్ రోజు స్కూల్కి వెళ్ళాలి. వెళ్ళనంటే వెళ్ళనంటుంది. అసలు ఏమైంది ఏంటంటే విచారణ చేస్తే అప్పుడు తెలిసింది జరిగింది. ఇమ్మీడియట్గా ఎంత జరిగింది మియాపూర్, హైదరాబాద్ మియాపూర్. ఇమ్మీడియట్గా మియాపూర్ పోస్టింగ్లో జరిగింది మొత్తం చెప్పారు. వాళ్ళు వచ్చి క్రాస్ చెక్ చేశారు. ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్చువల్ అఫెన్స్ కేసు నమోదైంది. వాడిని అరెస్ట్ చేశారు. అండ్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉన్నారు దీపిక, ఆమె కూడా రెస్పాన్సిబులే కదా, మరి అక్కడ రెక్లెస్ ఉన్నట్టే కదా, నెగ్లిజెన్స్ కదా, వాడు పట్టించుకోలేదు కదా ఏం కూడా. దాంతో కేసు ఫైల్ అయింది. నడిచింది. ఇదిగో నిన్న తీర్పు వచ్చింది. వాడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, 20,000 రూపాయలు జరిమానా. నిర్లక్ష్యంగా ఉంది కదా స్కూల్ ప్రిన్సిపల్ దీపిక, ఆమెకి 3 సంవత్సరాల జైలు శిక్ష, 1,000 రూపాయలు జరిమానా. ఇక బాలిక ఉంది కదా పసిబిడ్డ, వాళ్ళకి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం సైడ్ నుంచి కాంపన్సేట్ చేయమని చెప్పారు పరిహారం. బట్ ఇప్పుడు 2019, ఇప్పుడు 2026, ఇన్ని సంవత్సరాల. సరే ఇప్పుడు కానీ తీర్పు వచ్చింది. సో నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీ పిల్లలకి చెప్పండి, ఏదైనా ఇబ్బందికరంగా ఇక్కడ అనిపిస్తే, ఎవరైనా అసభ్యం ఎక్కడ తాగితే వచ్చి ఖచ్చితంగా మీకు చెప్పాలండి. వాళ్ళు చెప్పమని తొందరపడకండి. నెమ్మదిగా స్మూత్గా క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది పిల్లలు కావాలని అబద్ధం చెప్తారు, కొంతమంది మ్యాక్సిమం చాలామంది నిజమే చెప్తారు. సో జాగ్రత్త.